గైస్ ఐ మేడ్ అ మిస్టేక్. పెద్దదేం కాదు, బట్ ఇట్స్ అ మిస్టేక్ దట్ కెన్ లిటరలీ డిస్ట్రాయ్ మై లైఫ్. నాకు నా ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు ఐ ఆల్మోస్ట్ స్పెంట్ ఎవ్రీ పెనీ ఆఫ్ ఇట్. రెంట్, ఫుడ్, ట్రావెల్, స్విగ్గీ, అమెజాన్, ఇంకా వీకెండ్ ప్లాన్స్. అండ్ మిగిలిన 2-3 వేలు కూడా నా సేవింగ్ అకౌంట్ లో భద్రంగా దాచి జస్ట్ 3% యాన్యువల్ ఇంట్రెస్ట్ రన్ చేసా. అండ్ దట్ మనీ ఈస్ గోయింగ్ నో వేర్. చాలా రోజుల వరకు ఎస్ఐపి స్టార్ట్ చేయలేదు. అండ్ నేను ఫైనల్గా ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేసుకోవడం మొదలు పెట్టానో నేనేం నష్టపోయినది ఆలోచించుకొని చాలా హర్ట్ అయ్యా. టుడే ఐమ్ గోయింగ్ టు షో ఎగ్జాక్ట్లీ వాట్ ద 3,000 to 5,000 ఎస్ఐపి కెన్ మేక్ ఎ డిఫరెన్స్ యాక్చువల్లీ బికమ్స్ ఓవర్ 10 years. అండ్ ఈ రోజు ఎందుకు స్టార్ట్ చేయాలంటే ఈవెన్ చిన్న అమౌంట్ అయినా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు 20s లో స్టార్ట్ చేసిన అమౌంట్ సేవింగ్ మీ లైఫ్ మొత్తాన్ని కాపాడేస్తుంది. ఫస్ట్ థింగ్ మనం అసలు ఎస్ఐపి అంటే ఏంటో మాట్లాడుకుందాం. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. వినడానికి చాలా కాంప్లికేటెడ్ గా ఉంది కదా, కానీ అంత కాంప్లికేటెడ్ అయితే కాదు. ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయిపోయి ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం. మనం గుర్తుపెట్టుకోక్కర్లేదు, అదంతా ఆటోమేటిక్ గా కట్ అవుద్ది. మనం చేయాల్సిందల్లా బ్యాంక్ అకౌంట్ లో ఆ 2-3 వేలు దాచుకోవడం మాత్రమే. మనకు పిఎఫ్ కట్ అవుద్ది కదా, అదైతే అమౌంట్ తీసుకెళ్లి గవర్నమెంట్ అకౌంట్ లో పాడేస్తుంది. కానీ ఇది అలా కాదు. మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ లో మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసుకుని ఎవ్రీ మంత్ అందులో మనీ ఇన్వెస్ట్ చేయడమే. మ్యూచువల్ ఫండ్స్ బేసిక్ గా మీ అమౌంట్ ని తీసుకుని వేరే స్టాక్స్ అండ్ బాండ్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తాయి. దాన్ని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ హ్యాండిల్ చేస్తాడు. మీరు ఏ స్టాక్ తీసుకోవాలి, ఏం చేయాలనేది అసలు స్ట్రెస్ తీసుకోక్కర్లేదు. మీరు ప్రతిరోజు మార్కెట్ అబ్జర్వ్ చేయక్కర్లేదు. మీరు పెట్టిన 3,000-4,000 ఎవ్రీ మంత్ ఇట్ గ్రోస్, ఇట్ కాంపౌండ్స్ అండ్ ఇట్ మల్టిప్లైస్. దాన్నే ఎస్ఐపి అంటాం. అండ్ ఇప్పుడైతే నేను మీకు వాట్ అమౌంట్ దట్ యాక్చువల్లీ చేంజ్ మై మైండ్ అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ గైస్ బిఫోర్ యూ జంప్ ఇన్, మనం చిన్న కెమెరా సెటప్ మార్చాం. వీఆర్ రికార్డింగ్ దిస్ వీడియో ఇన్ DJ Osmo 360. వీడియో క్లారిటీ ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ బాగోపోతే విల్ రివర్ట్ బ్యాక్ టు ఐఫోన్ అగైన్. అండ్ ఆల్సో గైస్ వీఆర్ ఆన్ రోడ్ టు 1,000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం మెల్లగా మంత్లీ 3,000 దగ్గర నుంచి మాట్లాడుకుందాం. ఒక స్విగ్గీ ఆర్డర్ పర్ డే, ఒక మూవీ అవుటింగ్ పర్ వీక్, ఆర్ ఒక డీసెంట్ పేర్ ఆఫ్ షూస్, ఇవన్నీ కూడా ఒక 3,000 రూపీసే కదా అయ్యేది. మనం ఒకవేళ ప్రతి నెల ఈ 3,000 కనుక దాచుకుని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి 10 years తర్వాత ఎంత అవుద్దంటారు? టోటల్ గా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంటే 300 into 120 వేసుకుంటే 3,60,000 అవుతుంది. అంటే 10 years రేంజ్ లో చాలా తక్కువ అమౌంట్ అనుకోండి. అది జస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇన్ ఇండియా లాస్ట్ 20 years నిఫ్టీ 50 చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 12% రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఆ 12% మీ 3,60,000 ని 4 lakhs చేయదు, 5 lakhs కూడా చేయదు, ఆల్మోస్ట్ 6 lakhs చేస్తుంది. అంటే 3.6 lakhs కాస్త క్లోజ్ టు 5.93 lakh అవుతుంది. అంటే యావరేజ్ గా 2.33 lakh మీకు ప్రాఫిట్. ఈ లెక్క మనం ఫ్రమ్ 5,000 రూపీ పర్ మంత్ ఓవర్ 10 years అనుకుందాం. ఆ 12% రిటర్న్స్ 9.83 lakhs ని బయటకి ఇస్తాయి, ఆల్మోస్ట్ 10 lakhs. అండ్ ఇప్పుడు ఇంకొంచెం షాకింగ్ గా 20 years కి ఎక్స్టెండ్ చేద్దాం. అండ్ ఆ నెంబర్ అయితే కంప్లీట్ గా మ్యాజికల్ నెంబరే. సేమ్ 5,000 పర్ మంత్, కాకపోతే ఈసారి 20 years కి. మనం ఇన్వెస్ట్ చేసే టోటల్ అమౌంట్ ఎంత అవుద్దంటే 12 లక్షలు. అండ్ మనకి వెనక్కి వచ్చేది 49,95,000, అంటే క్లోజ్ టు 50 lakhs. మీరు ఇన్వెస్ట్ చేసింది 12 lakhs, కానీ కాంపౌండింగ్ క్రియేట్ చేసింది 38 lakhs. అండ్ ఆ 38 lakhs కోసం మీరేం పని చేయక్కర్లేదు, మీరేం స్ట్రెస్ తీసుకోక్కర్లేదు. అండ్ మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక 5,000 ని మంత్ కి ఏదోలాగా దాచుకోవడం మాత్రమే. అండ్ దట్స్ ద ఓన్లీ రీజన్ వై కాంపౌండింగ్ ఈస్ కాల్డ్ ద 8th wonder ఆఫ్ ద వరల్డ్. ఇది కాంప్లికేటెడ్ కాదు, ఇట్స్ జస్ట్ గేమ్ ఆఫ్ పేషెన్స్. అండ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే త్వరగా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఎర్లీ రిటర్న్స్ ఉంటాయి రూత్లెస్లీ. అండ్ ఇప్పుడు కనుక మనం లేట్ గా ఇన్వెస్ట్ చేస్తే ఏమవుద్దో లెక్క పెట్టుకుందామా? ఇదే నన్ను చాలా పర్సనల్ గా హిట్ చేసింది. ఇఫ్ యూ వెయిట్ ఫర్ 5 years టు స్టార్ట్ సేమ్ 5,000 పర్ మంత్ 12% ఇంట్రెస్ట్ లో మీరు 22 లో కాకుండా 27 లో మొదలు పెట్టారా అనుకుందాం. అండ్ మీరు 15 ఏళ్ళు ఇన్వెస్ట్ చేశారు, 20 years కాదనుకుందాం. మీరు 22 లో స్టార్ట్ చేసి 20 years ఇన్వెస్ట్ చేస్తే మీ 12 lakhs కాస్త 49,95,000 అయింది కదా. మరి మీరు 27 ఏజ్ లో స్టార్ట్ చేసి 15 years ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన 9 lakhs 25.23 lakhs అవుతుంది. అంటే క్లోజ్లీ 24.75 lakhs 5 years గ్యాప్ లో మాయమైపోయింది. ఇక్కడ 22 years వాళ్ళని 20 years కి, 27 years వాళ్ళని 15 years కి ఎందుకు ఇన్వెస్ట్ చేసామంటే వీళ్ళిద్దరిది 42 వచ్చేసరికి క్లోజ్ అయ్యేలా లెక్క పెట్టాను. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 22 years దగ్గర స్టార్ట్ చేసిన వాళ్ళకి, 27 years దగ్గర స్టార్ట్ చేసిన వాళ్ళకి డిఫరెన్స్ అయితే కేవలం 3 lakh రూపీయే. కానీ ఎట్ ద ఎండ్ చూసుకుంటే 25 lakhs తేడా వచ్చేసింది. అండ్ గైస్ దట్స్ ద కాస్ట్ ఇన్ వెయిటింగ్, నాట్ ఇన్ ఎఫర్ట్స్ బట్ ఇన్ టైమ్. సో ఇప్పుడైతే నేను హౌ టు యాక్చువల్లీ స్టార్ట్ సిప్ అని అయితే చెప్తా. 5 steps, 15 నిమిషాలు పడుతుంది. మీరు ఏదో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోండి. నేను ఏది ప్రమోట్ చేయట్లేదు. అండ్ ఇట్ గోస్ విత్ యువర్ ఓన్ రిస్క్. అండ్ మీరు లీస్ట్ 100 రూపాయల నుంచి కూడా మొదలు పెట్టచ్చు. సింపుల్ గా మీ కేవైసీ చేసుకుంటే ఏ యాప్ అయినా సరే మీకు ఎలిజిబిలిటీ ఇచ్చేస్తుంది. బిగినర్స్ అయితే నేను చెప్పేది ఇండెక్స్ ఫండ్స్ సేఫెస్ట్ అంట. లైక్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, ఎనీ ఏఎంసీస్, మేరా, యూటీఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇలానే చాలా ఉన్నాయి. నేను దేన్ని ప్రమోట్ చేయట్లేదు, నేను చూసిన దాన్ని బట్టే చెప్తున్నా. మీరు ఏది అని ఓవర్ థింక్ చేయకుండా ఒక పర్ఫెక్ట్ ఫండ్ ని పిక్ చేసుకోండి. స్టార్టింగ్ మాత్రమే ఇంపార్టెంట్, ఏదైనా పర్లేదు. నెలకి 3,000 నుంచి 5,000 అయితే సిప్ లో పెట్టేసేయండి. ఒక డేట్ ని ఫిక్స్ చేయండి. ఐడియల్ గా మీ జీతం తీసుకున్నాక ఒక 3-4 days లో. సో ఆ డేట్స్ కి మనీ ఉండేలా చూడండి. అండ్ సెట్ చేసి
మర్చిపోండి. అండ్ డోంట్ చెక్ ద ఫండ్స్ ఎవ్రీడే. ఇదే మనందరం చేసే మిస్టేక్. ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటాము. ఇఫ్ మార్కెట్ గోస్ డౌన్ సిప్ మీకు కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. ఇఫ్ మార్కెట్ గోస్ అప్ అయినా కూడా సిప్ రన్ అవుతూనే ఉంటుంది. మీరు చేయాల్సిన పనల్లా మీరు ఇన్వెస్ట్ చేసిన దాన్ని తిరిగి చూడొద్దు. కాంపౌండింగ్ దాని పని చేసుకుంటూ ఉంటే మనకి రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. మన గోల్ ఎలా ఉండాలంటే బిల్డ్ ట్రస్ట్ బై అక్నాలజింగ్ ద రిస్క్స్. ఇదే అందరి హైప్ నుంచి జెన్యున్ గా మిమ్మల్ని ఇండివిజువల్ గా సెపరేట్ చేసేది. అండ్ గైస్, నేను క్లోజ్ చేసే ముందు ఒక ఆనెస్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పిన 12% కన్ఫర్మ్ కాదు. ఇది హిస్టారిక్ డేటా బట్టే నేను చెప్తున్నా. అండ్ అది రాలేదు నువ్వు చెప్పావంటే దట్స్ నాట్ గ్యారంటీడ్. మార్కెట్స్ పైకి వెళ్ళొచ్చు, కింద పడొచ్చు. ఒక్కొక్కసారి మీరు 20% కూడా చూడొచ్చు, ఒక్కొక్కసారి నెగిటివ్ రిటర్న్స్ కూడా చూడొచ్చు. ఓవర్ 10 to 20 years అయితే రిస్క్ అయితే సిగ్నిఫికెంట్ గా తగ్గిపోతూనే ఉంటుంది. బికాస్ యూఆర్ యావరేజింగ్ అక్రాస్ ద మార్కెట్ సైకిల్స్. షార్ట్ టర్మ్, వాలటైల్, లాంగ్ టర్మ్, హిస్టారికల్ రివార్డ్ ఫర్ డిసిప్లిన్ ఇన్వెస్టర్స్. ఇదంతా ఇండియన్ మార్కెటే కాదు, ఎక్కడైనా ఇలానే ఉంటుంది. అండ్ గైస్, ఈ వీడియో అయితే ఫైనాన్షియల్ అడ్వైస్ అస్సలు కాదు. మీరు మీ ఓన్ రీసెర్చ్ చేయండి. ఎవరైనా తెలిసిన వాళ్ళంటే వాళ్ళని కన్సల్ట్ చేయండి. బట్ ద మ్యాథమెటిక్స్ ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది ఒపీనియన్ అయితే కాదు, దట్స్ అర్థమెటిక్. అండ్ గైస్, నేను ఇది చెప్పడానికి రీజన్ నేను చేసిన మిస్టేక్. మన మనీ అలా బ్యాంక్ లో కూర్చోవడం అస్సలు బాగుండదు. సో దానికోసం మాత్రమే చెప్పా. మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసుకునే ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ గైస్, వెన్ ఐ ఫైనల్ స్టార్ట్ ఎస్ఐపి, నా ఫస్ట్ మంత్ 3,000 గాన్ పాయింట్లెస్ అనిపించింది. రిటర్న్స్ అయితే ఏం చూపించలేదు. సెకండ్ మంత్ అండ్ థర్డ్ మంత్ ఆ తర్వాత నేను దాని గురించి ఆలోచించడం మానేసా. అండ్ ఫ్యూ మంత్స్ లేటర్ ఐ చెక్డ్. అప్పుడు అనిపించింది నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటే ప్రెస్ ఉన్న అమౌంట్ కొంచెం పైనే ఉందని. మరీ ఎక్కువైతే కాదు, బట్ ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ క్వైట్ గా, కన్సిస్టెంట్ గా, నేనేమి నా ఎఫర్ట్స్ పెట్టకుండానే. అండ్ దట్స్ ద రీజన్ వెన్ ఐ అండర్స్టూడ్ హౌ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఫీల్స్ లైక్. అండ్ ఆల్సో గైస్, 3,000 నుంచి 5,000 ఇది చాలా తక్కువ అమౌంట్ నా దృష్టిలో. చాలా మంది సింపుల్ గా స్విగ్గీలు, జొమాటోలోనే ఖర్చు పెట్టేస్తున్నారు ఈ అమౌంట్. ఈ అమౌంట్ ని కనుక మీరు పక్కన పెడితే 10 ఏళ్లలో మీరు చాలా హ్యూజ్ డిఫరెన్స్ చూస్తారు. అరౌండ్ 6 or 7 lakh హ్యావింగ్ ఇన్ యువర్ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్. అండ్ గైస్, మీరైతే మెన్షన్ చేయండి కామెంట్స్ లో వెదర్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ ఎస్ఐపి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఎస్ఐపి లో ఉంటే అది కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేశారు అనేది. అండ్ మీకు కనుక ఎస్ఐపి చేయాలని లేకపోతే రీజన్ కూడా చెప్పండి. ఇన్ కేస్ మీలో ఎవరైనా స్కామ్ అయి ఉన్నా సరే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో దట్ మన యూజర్స్ కి అయితే క్లారిటీ వస్తుంది. అండ్ గైస్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీఆర్ ఆన్ రోడ్ టు 1,000 సబ్స్క్రైబర్స్. మన వీడియోస్ ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటాయి. మీరు నాకు సబ్స్క్రైబర్లు పెంచి మోటివేట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనే మోటివేషన్ లో కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.